పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే రూట్ ని ఎంచుకున్నాడు. బాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ అయితే అమితాబ్ బచ్చన్ నుంచి షారూక్ ఖాన్ దాకా ఒక రేంజ్ లో సినిమాని ప్రమోట్ చేస్తారు. విచ్చలవిడిగా ఇంటర్వ్యూలు ఇస్తారు. బాలీవుడ్ ని హాలీవుడ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యే మన టాలీవుడ్ స్టార్స్ ఈ ఒక్క విషయంలో ఎందుకు ఇన్స్పైర్ అవ్వట్లేదో అర్థం కావట్లేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చూసి మాత్రం అందరూ ఇన్స్పైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ మ్యాన్. ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడు, అండ్ ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూనే అందరూ వాడుకుంటారు. కానీ దీనివల్లే ఆయన పవర్ స్టార్ అయ్యారని అందరూ అపోహపడి ఆ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. మీడియాకి పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చే ఎన్టీఆర్ ఇదే రూట్ ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. టెంపర్ కి కూడా అలానే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చి అందరినీ పంచుకోమన్నాడు. ఇప్పుడు ఈ రూట్ లోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా జాయిన్ అయిపోయినట్టే. తన లాస్ట్ మూవీ రేస్ గుర్రం దాకా బాగానే ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు, ప్రతి ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తితో ఓన్లీ 1 ఇంటర్వ్యూ చేసి అందరినీ పంచుకోమని చెప్పే ప్లానింగ్ లో ఉన్నాడు బన్నీ. ఇలానే కంటిన్యూ అయితే మాత్రం రెగ్యులర్ అండ్ బోరింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో రొటీన్ ఇంటర్వ్యూస్ చూడక తప్పదు. ఇలాంటి మరిన్ని గాసిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. E3 అంటే ఎంటర్టైన్మెంట్.